Hello friends, welcome to GK Market Insights. Analysis నాది, డెసిషన్ మీది. లెట్స్ బిల్డ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ టుగెదర్. ఈ వీడియోలో చెప్పుకునేది మొత్తం ఎడ్యుకేషన్ పర్పస్ కోసమే మాత్రమే ఫ్రెండ్స్. ఎటువంటి బై అండ్ సెల్ రికమెండేషన్ కాదు, గమనించగలరు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో పనిచేసే చిన్న కంపెనీల్లో ఒకటైన హైవే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, దీన్ని ఇప్పుడు మనం HIL గా పిలుచుకుంటాం. ఇప్పుడు 130 crores లక్ష్యంతో పబ్లిక్ ఇష్యూకి వస్తుందండి. ఈ వీడియోలో మనం HIL కంపెనీ చేసే వ్యాపారాలు, ప్రాజెక్టులు, ఫైనాన్షియల్ స్టేటస్ మొత్తం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హైవే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ HIL అనేది ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్ కంపెనీ. ఈ సంస్థ ప్రధానంగా 3 రంగాల్లో పనిచేస్తుంది. 1 టోల్వే కలెక్షన్స్, 2 EPC ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, 3 రియల్ ఎస్టేట్. ఈ కంపెనీ 11 స్టేట్స్ ప్లస్ ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ప్రాజెక్టులు నిర్వహిస్తుంది. కంపెనీ యొక్క ఆర్డర్ బుక్ హైలైట్స్ చూస్తే మొత్తం ఆర్డర్ బుక్ 666.3 కోట్లండి. ఇందులో టోల్వే కలెక్షన్ ఆర్డర్స్ 59.5 crores అండ్ EPC ఆర్డర్స్ 607 crores గా ఉన్నాయి. అంటే మొత్తం ఆర్డర్ బుక్ లో 90% పైగా EPC నుండి వచ్చినట్టుగా మనం చూడొచ్చు. టోల్వే కలెక్షన్ ప్రాజెక్ట్ విషయానికి వస్తే ఇప్పటి వరకు మొత్తం 27 టోల్వే ప్రాజెక్ట్స్ ను విజయవంతంగా పూర్తి చేశారు. ప్రస్తుతం 4 టోల్వే ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి. ఈ సెగ్మెంట్ నుండి, అంటే టోల్వే సెగ్మెంట్స్ నుంచి కంపెనీకి రికరింగ్ ఇన్కమ్ వస్తుంది. అంటే తక్కువ రిస్క్ తో కొంచెం నిలకడగా ఆదాయం వస్తుంది అనమాట. EPC ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే 66 ప్రాజెక్టులు పూర్తయినాయి. 4 ప్రాజెక్టులు కంప్లీషన్ సర్టిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నాయి. ఇంకా 24 ప్రాజెక్టులు ప్రస్తుతం కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి. EPC బిజినెస్ ద్వారా భారీగా 600 కోట్ల పైగా ఆర్డర్స్ ఉన్నాయంటే ఇది ఒక పెద్ద ఆపర్చునిటీ అనే చెప్పుకోవచ్చు ఈ కంపెనీకి రియల్ ఎస్టేట్ సెగ్మెంట్ కూడా ఉందండి. ఈ రంగం చాలా చిన్నదే అయినా కూడా కంపెనీకి అదనపు, అంటే అడిషనల్ ఇన్కమ్ స్ట్రీమ్ కైండ్ ఆఫ్ డైవర్సిఫికేషన్ ని ఇస్తుందన్నమాట. కంపెనీ యొక్క కీ హైలైట్స్ కనుక మనం చూస్తే రెవెన్యూ మిక్స్, ఎగ్జిక్యూషన్ పవర్ మరియు 666 crores ఆర్డర్ బుక్ గురించి డీటెయిల్ గా తెలుసుకునే ప్రయత్నిద్దాం. ఇన్ఫ్రా స్టాక్స్ చూసే వాళ్లకు ఇదొక చాలా ఉపయోగపడే స్టాక్ అని చెప్పుకోవచ్చు. బట్ చాలా విషయాలు ఉన్నాయండి, డిస్కస్ చేసుకుందాం. HIL కంపెనీ 3 ప్రధాన బిజినెస్ లైన్ లో పనిచేస్తుందండి. 1 టోల్వే కలెక్షన్స్ అండి. హైవే ప్రాజెక్టులపై టోల్ వసూలు చేస్తుంది. ఓన్ సిస్టమ్స్ ని రన్ చేస్తుంది. ఇది కాంపిటేటివ్ బిడ్డింగ్ ద్వారా పొందిన కాంట్రాక్ట్స్ అని చెప్పుకోవచ్చు. 2 EPC ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి. పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్స్ కి రోడ్స్, బ్రిడ్జెస్, ఇరిగేషన్స్, ట్యాంక్స్, సివిల్ బిల్డింగ్స్ వంటి ప్రాజెక్ట్స్ ను కన్స్ట్రక్షన్ చేస్తుంది. 3 రియల్ ఎస్టేట్ అండి. రెసిడెన్షియల్ మరియు కమర్షియల్ ప్రాపర్టీస్ ని ఓన్ డెవలప్మెంట్, కన్స్ట్రక్షన్ మరియు అమ్మే పనులు కూడా ఉందండి. ఇలా 3 విభిన్న రంగాలు డైవర్సిఫై అవటం వల్ల కంపెనీకి ఇన్కమ్ సోర్సెస్ బ్యాలెన్స్ గానే ఉన్నాయి. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ చెప్పుకోవాల్సిందండి కంపెనీ ఎక్స్పీరియన్స్. టోల్ కలెక్షన్స్ EPC లో కంపెనీకి 30 years పైగా ఎక్స్పీరియన్స్ ఉంది. మధ్యప్రదేశ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పంజాబ్, మహారాష్ట్ర, యూపీ, ఒడిశా, ఢిల్లీ ఇలా 12 స్టేట్స్ ప్లస్ 1 UT లో ప్రెజెన్స్ కలిగి ఉందండి. ఢిల్లీ మేరట్ ఎక్స్ప్రెస్ పై ANRP ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ ఆధారంగా టోల్వే కలెక్షన్స్ నిర్వహించిన కంపెనీలో ఇదొకటండి. టెక్నాలజీ యూజ్ ప్లస్ ఎగ్జిక్యూషన్ స్ట్రెంగ్త్ 2 కంబైన్ అయ్యాయని చెప్పుకోవచ్చు. కంపెనీ గురించి ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఆర్డర్ బుక్ అండి. యాజ్ ఆన్ May 2025 కి టోల్వే కలెక్షన్స్ కింద 59.5 crore, EPC ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద 606.8 crore, టోటల్ గా 666 కోట్లు ఆర్డర్ బుక్ ఉందండి. ఈ హెల్దీ ఆర్డర్ బుక్ వల్ల కంపెనీకి మున్ముందు రానున్న క్వార్టర్స్ లో స్టేబుల్ ఇన్ఫ్లోస్ ఉండే అవకాశం ఉంది. ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ అండ్ రెవెన్యూ ఫోర్కాస్టింగ్ కూడా బానే మేనేజ్ చేయగలుగుతుంది. హైవే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ పనిచేస్తున్న రంగాల్లో ఫ్యూచర్ గ్రోత్ ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు మనం చూద్దామండి. మొదటిగా టోల్ ప్లాజా మేనేజ్మెంట్ సర్వీసెస్ అండి. ఈ సెక్టర్ FY24 నుండి FY29 వరకు యావరేజ్ గా 18.5% CAGR అభివృద్ధి చెందుతుంది అన్న ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయండి. తాజా క్యాలిక్యులేషన్స్ ప్రకారం 33 బిలియన్ వాల్యూ కలిగిన ఈ మార్కెట్ ఉంది. FY29 కి ఈ మార్కెట్ 77 బిలియన్ స్థాయికి చేరనుంది అన్న ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయండి. ఇది టోల్ వసూలు చేసే అందించే సంస్థలకు స్థిరమైన ఆదాయ అవకాశాలు కల్పిస్తుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కమర్షియల్ రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ మార్కెట్ అండి. ఈ రంగం FY24 లో 3,745 crores విలువ కలిగి ఉందండి. అదే FY29 నాటికి 5,124 crores విలువకు చేరుతుంది అన్న ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అంటే సగటున 6.5% CAGR తో వృద్ధి చెందుతుంది అన్న అర్థం చేసుకోవచ్చు. దీనికి కారణం విస్తరించబడుతున్న కార్యాలయ అవసరాలు, కమర్షియల్ హబ్ల పెరుగుదల, వీటన్నిటికీ కారణాలుగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ మార్కెట్ అండి. నివాస నిర్మాణ రంగం FY24 లో 50,085 crores మార్కెట్ విలువ కలిగి ఉందండి. ఇది FY29 నాటికి 67,848 crores కు చేరవచ్చు అన్న ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అంటే సగటున 6.3% CAGR తో అభివృద్ధి చెందబోతుంది అని మనం అర్థం చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు కంపెనీకి ఉన్న కొన్ని ముఖ్యమైన రిస్క్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుందామండి. 1 NHAI మీద అధికంగా ఆధారపడటం. HIL కంపెనీ వచ్చే టోల్ కలెక్షన్స్ అన్ని కూడా
అండ్ ఈపీసీ ఆర్డర్స్ చాలా వరకు NHAI నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నుండి వస్తుంటాయండి. కానీ ఈ కాంట్రాక్ట్స్ అన్ని ఎవ్రీ ఇయర్ కి అగ్రిమెంట్ చేంజ్ అవుతా ఉంటాయి. అంటే ప్రతిసారి బిడ్డింగ్ ఎక్స్టెన్షన్ కోసం కంపెనీ కాస్త అన్సర్టనిటీ కలిగి ఉంది మనం అర్థం చేసుకోవచ్చు. కాంట్రాక్ట్ రెన్యువల్ లేకపోతే క్యాష్ ఇన్ఫ్లో కి ప్రాబ్లం రావచ్చు. ఇది షార్ట్ టర్మ్ వాలటాలిటీని క్రియేట్ చేసే ఒక రిస్క్ గా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ రిస్క్ మధ్యప్రదేశ్ పై అధిక కాన్సన్ట్రేషన్ కలిగి ఉందండి. ప్రస్తుతం ఈపీసీ ప్రాజెక్టులో ఎక్కువ భాగం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. ఒక రాష్ట్రంలోనే ఎక్కువ ప్రాజెక్టులు ఉండటం వల్ల ఆ రాష్ట్రంలో ఇన్ఫ్రా యాక్టివిటీ కనుక స్లో అయితే కంపెనీపై భారీగా ప్రభావం పడే అవకాశం ఉంది. అంటే జాతీయ స్థాయిలో కంపెనీకి డైవర్సిఫికేషన్ కాస్త తక్కువ ఉందన్నమాట. ఫ్రెండ్స్, ఇవి కంపెనీ యొక్క బ్యాక్గ్రౌండ్ విషయాలు. నౌ ఐపీఓ డీటెయిల్స్ లోపలికి వెళ్ళిపోదాం. ఇష్యూ ఓపెన్ డేట్ 5th August 2025 అండి. ఇష్యూ క్లోజ్ 7th August 2025 అండ్ ప్రైస్ బ్యాండ్ 65 rupees to 70 is the cap అండ్ కట్ ఆఫ్. ఇష్యూ సైజ్ అయితే 130 crores, ఫేస్ వాల్యూ 5 rupees, బిడ్ లాట్ 211 shares అండి. QIB వాళ్ళకి 30% ఇచ్చారు, రీటైల్ వాళ్ళకి 40% కేటాయించారు, NIB వాళ్ళకి 30% అయితే కేటాయించడం జరిగిందండి. ఇష్యూ క్లోజ్ అయిన తర్వాత టెంటేటివ్ అలాట్మెంట్ డేట్ అయితే August 8th 2025 అని చెప్తున్నారండి. రిఫండ్స్ అయితే August 11th చెప్తున్నారు. డిమాట్ లోకి August 11th రావచ్చు అని చెప్తున్నారు. అండ్ లిస్టింగ్ అయితే August 12th అని చెప్పేసి చెప్తున్నారు. కంపెనీ కీ ఫైనాన్షియల్స్ మనం గమనిస్తే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 2023 కి 13.8 crore ఉందండి, 2024 కి 21.41 crore ఉంది, అండ్ 2025 కి 22.4 crore గా ఉంది. రిజర్వ్ మార్చ్ 2025 కి కీ ఇండికేటర్స్ కనుక మనం చూస్తే రిటర్న్ ఆన్ ఈక్విటీ 19.03% ఉంది, ROCE 16.56% ఉంది, డెట్ టు ఈక్విటీ రేషియో 0.61 గా ఉంది, RONW 19.03% ఉందండి, ప్యాట్ మార్జిన్ 4.44% ఉంది, ఎబిటా మార్జిన్ 6.32% ఉంది, అండ్ ప్రైస్ టు బుక్ వాల్యూ అయితే 3.44 గా ఉందండి. ఫ్రెష్ ఇష్యూ ద్వారా 97.5 crores కలెక్ట్ చేస్తారు కదా, ఇందులో 65 కోట్లు ఫండింగ్ వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ అని చెప్తున్నారు, అండ్ 32.5 crores ని జనరల్ కార్పొరేట్ పర్పస్ కోసం వినియోగించబోతున్నారు. ఫ్రెండ్స్, కంపెనీ గురించి చాలా విషయాలు మనం మాట్లాడుకున్నాం కదా. మోస్ట్ ఇంపార్టెంట్ ఇంత ఈ 70 రూపాయల వాల్యూ ఉందా లేదా అన్న విషయాలు మాట్లాడుకుందామండి. మనం ముందుగా మాట్లాడుకున్నట్టుగా HAL అనేది ఒక చిన్న స్థాయి ఇన్ఫ్రా ప్లేయర్ అండి. ఇది చేసే టోల్వే కలెక్షన్స్ కాంట్రాక్ట్లు చాలా వరకు 1 year గడువు ఉన్నవి. అంటే అగైన్ అండ్ అగైన్ ఫ్రీక్వెంట్ బిడ్డింగ్, కాంపిటీషన్, రెవెన్యూ అన్సర్టనిటీ అనేది కంపెనీకి పక్కాగా ఉంది. కంపెనీకి వచ్చే ఆదాయంలో దాదాపు 91% పబ్లిక్ సెక్టర్ క్లయింట్స్ నుంచి వస్తుంది. దీనివల్ల కంపెనీకి వర్కింగ్ క్యాపిటల్ సైకిల్ ఎక్కువ అవుతుంది. అంటే డిలే ఇన్ పేమెంట్స్, క్యాష్ ఫ్లో ఇష్యూస్ వంటివి ప్రాక్టికల్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇది లాంగ్ టర్మ్ ప్రాఫిటబిలిటీ పై ఇంపాక్ట్ పడవచ్చు అని అనుకుంటున్నాం అండి. FY25 బేసిస్ పై చూస్తే కనుక PE మల్టిపుల్ 25.5x ఉంది, EV ఎబిటా మల్టిపుల్ 17.8x ఉంది. ఇది కంపెనీ వైజ్ గా ఒక లో మార్జిన్, హై వర్కింగ్ క్యాపిటల్ అండ్ మధ్యప్రదేశ్ లాంటి జియోగ్రాఫికల్ కాన్సన్ట్రేటెడ్ కంపెనీకి చాలా ఎక్కువ వాల్యుయేషన్ అనుకోవచ్చండి. సింపుల్ గా ఒక్క లైన్ లో చెప్పాలంటే బిజినెస్ మోడల్ కామన్ అండి, కానీ వాల్యుయేషన్ మాత్రం చాలా ప్రీమియం గా ఉంది. అకార్డింగ్ టు SBI సెక్యూరిటీస్ రీసెర్చ్ రిపోర్ట్ ప్రకారం అయితే అవాయిడ్ అని చెప్తున్నారు. ఇది మన HAL IPO విషయాలండి. ఇవాళ మనం HAL గురించి కోర్ నుంచి వాల్యుయేషన్ దాకా అన్ని చూసాం కదండి. ఈ అన్బయాస్డ్ అనాలిసిస్ యూస్ఫుల్ అయ్యిందా? లైక్ కొట్టండి. ఇలాంటివి డీప్ IPO అండ్ స్టాక్ రివ్యూస్ కోసం మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో చెప్పండి. ఈ IPO లో మీరు అప్లై చేస్తారా లేదా అన్న విషయాలు మనం చర్చించుకుందాం. మీ విషయాలను కామెంట్ లో చెప్పండి. ఫ్రెండ్స్, ఇలాంటి మార్కెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైవ్ ఫీడ్స్ ను టెలిగ్రామ్ ఛానల్ లో పోస్ట్ చేస్తాం. కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, జాయిన్ అవ్వచ్చు. మరో మార్కెట్ ఇన్సైట్స్ తో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.